ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆన్లైన్లో ఇప్పటికే ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే. ఇది ఎలాంటి సేవను సిఫారసు చేయడం లేదా ప్రోత్సహించడం కాదు. వీక్షకుల అవగాహన కోసమే. బెట్టింగ్ చేయడమనేది రిస్క్తో కూడుకున్న పని, కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ వీడియోలో ఈకే బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెబుతాను. ఈ సైట్లో గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ మరియు విత్డ్రాలకు పట్టే టైం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు ఈకే బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను. ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకే బెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే 10 సెకండ్ల తరువాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను. ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి. అఫిలియేట్ ఐడి మీకు ఒక కోడ్ వచ్చి ఉంటుంది, దాన్ని అలాగే ఉంచండి. వాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి. తరువాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను. డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వీటిలో ఏ ఆప్షన్స్ నుండి అయినా డిపాజిట్ చేయొచ్చు. మీకు ఇలా వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానిమీద క్లిక్ చేయండి. ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి. అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. మీకు క్రింద ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది. దానిమీద క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి. ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టాంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి. మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీప్ట్ని స్క్రీన్షాట్ తీసుకోండి. ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే 24 గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్ళి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి. ఇప్పుడు విత్డ్రాయల్ గురించి చెబుతాను. విత్డ్రాయల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడున్న విత్డ్రాయల్ మీద క్లిక్ చేయండి. యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజీ అని వస్తుంది. మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తరువాత మీ విత్డ్రాయల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం విద్యాపరమైన అవగాహన మరియు సాధారణ సమాచారం ఉద్దేశ్యంతో మాత్రమే. ఇక్కడ పేర్కొన్న ఏ వెబ్సైట్, యాప్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రోత్సహించడం లేదా సిఫారసు చేయడం లేదు. వీక్షకులు తమ ప్రాంతీయ చట్టాలు, నియమాలను స్వయంగా పరిశీలించి పాటించాలి. ఆన్లైన్ సేవల వినియోగం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మరియు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కంటెంట్ 18 సంవత్సరాలు పైబడిన ప్రేక్షకుల కోసం మాత్రమే.